'45' ఇదొక కన్నడ ఫిల్మ్ అనమాట. జీ ఫైవ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. అది కూడా మనకైతే తెలుగు లాంగ్వేజ్‌లో అనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో వినయ్ రోసి అని కుక్కనైతే గుద్దుతాడనమాట అనుకోకుండా. ఆ కుక్క అయితే చనిపోతుంది. దాని తర్వాత ఏం జరిగింది? దీంట్లోకి మన 'శివరాజ్ కుమార్' గారును, అలాగే మా 'ఉపేంద్ర' గారు ఎలా యాడ్ అయ్యారు? ఆళ్ళిద్దరి క్యారెక్టర్స్ ఏంటిదనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా చాలా సింపుల్‌గా చెప్పేసాను. ఎందుకంటే మూవీ ప్లాట్ అనేది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. అది నేను చెప్తే గనక స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి చెప్పలేదు. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకున్న ఆ కొత్త కాన్సెప్ట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది బావుందనమాట. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అనిపిచ్చింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుందనమాట. అండ్ లాస్ట్ ఒక చిన్న మెసేజ్ అనేది ఇస్తారు. ఆ మెసేజ్ కూడా నాకైతే కొంచెం మంచిగా వర్కౌట్ అయిందనిపిచ్చింది. ఇది ప్లస్ పాయింట్ గురించైతే మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించైతే మాట్లాడుకుందాం. వీళ్ళు తీసుకున్న ప్లాట్ అనేది చాలా బావుంది కదా! దాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన చెత్తంతా పెట్టారనమాట మూవీలో. అది ఎందుకు పెట్టారో, దేనికి పెట్టారో అస్సలు అర్థం కాదనమాట. దాంతో పాటు మనకు రన్ టైమ్ అనేది 2 అవర్స్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఆ 2 అవర్స్ 20 మినిట్స్ అయితే మనకైతే నరకం చూపెట్టారనమాట. ఎందుకంటే అనవసరమైన సీన్స్ అనేది చాలా వస్తుంటాయి. పిచ్చ బోర్ కొట్టిస్తది. దీంతో పాటు మన హీరో గారికి ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుందనమాట. అదెక్కడ లవ్ స్టోరీరా నాయనా! చూడలేక చచ్చిపోయాననమాట. దీంతో పాటు మాకొక బ్రేకప్ సీన్ అయితే ఉంటది భయ్యా! ఏమన్నా ఉంటదా బ్రేకప్ సీన్. గుండెలన్నీ పిండేస్తదనమాట. అలా ఉంటది బ్రేకప్ సీన్ అనేది. ఒకవైపు ఏడవాలో, లేకపోతే ఒకవైపు నవ్వాలో అస్సలు అర్థం కాదు. దాంతో పాటు మనకైతే ఎగ్జిక్యూషన్ అనమాట అస్సలు ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. షెడ్డుకెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు భయ్యా! అలాగే మాకు 'శివరాజ్ కుమార్' గారును, అలాగే మా 'ఉపేంద్ర' గారనమాట. చాలా మంచి క్యారెక్టర్స్ అనేది ఇచ్చావు. సరే మరి మంచిగా చూపెట్టావా అంటే అస్సలు చూపెట్టలేదనమాట. ఆళ్ళెందుకు వస్తారు, ఎందుకు పోతారో వాళ్ళకే అర్థం కాదు. ఆళ్ళెందుకు చేశారో వాళ్ళకే అర్థం కాదనమాట. అలాగే ఎమోషనల్ సీన్స్ అనేది వస్తుంటాయి అనమాట. అసలెందుకొచ్చాయి అనిపిస్తుంటాయి. సరే ఎమోషనల్ సీన్స్ అన్నా బాగున్నాయంటే అస్సలు బాగుండవనమాట. అండ్ మెయిన్‌గా యాక్షన్ సీక్వెన్స్ అన్నమాట. ఏమన్నా ఉంటాయి యాక్షన్ సీక్వెన్స్ అనేది. అసలు 'బాహుబలి', 'త్రిబుల్ ఆర్' అసలు దేనికి కూడా పనికిరాదనమాట యాక్షన్ సీక్వెన్స్ అనేది. అంత బావుంటాయి భయ్యా! ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే చిరాకు లేసింది భయ్యా! అరే! ఏం ఫైట్ రా నాయనా అనిపించింది నాకైతే. లాస్ట్‌కి ఒక ట్విస్ట్ అయితే వస్తది భయ్యా! అది చూసిన వెంటనే నాకైతే డైరెక్ట్‌గానే షెడ్‌కైతే ఎళ్ళిపోయాననమాట. అంత దరిద్రంగా అయితే ఉంటది ట్విస్ట్ అనేది. అండ్ మాకు సీజీ వర్క్ గాని, ఆ వీఎఫ్ఎక్స్ షాట్స్ గాని, ఆ పొజిషన్ క్వాలిటీస్ గాని ఏది కూడా నాకైతే నచ్చలేదు భయ్యా! ఏందో మొత్తం దుమ్ములో తీశార్రా అని ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. ఇక యాక్టింగ్ విషయానికొస్తే ఆ ముగ్గురైతే ఏం చేశారో వాళ్ళకే తెలీదనమాట. అలా చేశారు యాక్టింగ్ అనేది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నాకైతే నచ్చలేదు భయ్యా మూవీ అయితే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి. జీ ఫైవ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఉంది భయ్యా. ఇది డార్లింగ్స్ మరి 45 మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.